హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ యూకే లో ఒక 24 సంవత్సరాల అబ్బాయిని అయితే అరెస్ట్ చేశారు. సో అసలు ఏం జరిగింది, ఈ అబ్బాయి ఏం చేశాడు, ఈ అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేశారు, అలాగే మనము ఇట్లాంటి పరిస్థితిలో ఉండకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది అయితే కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వినండి. సో మీకు ఒక ఫుల్ అవగాహన వస్తుంది. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. నేను ఎంతో కష్టపడి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చేయాల్సింది ఒకటే ఒక పని, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు నాకు చాలా మోటివేటింగ్ ఉంటది. ఇట్లాంటి వీడియోస్ మరికొన్ని మీకు అందజేయగలుగుతూ ఉంటాను. సో ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, ఈ అబ్బాయికి 24 సంవత్సరాలు అనమాట. ఇక్కడ యూకే లో ఎంఎస్ చదువుకోవడానికి అయితే వచ్చాడు. అయితే నేను ఈ అబ్బాయి పర్సనల్ డీటెయిల్స్ అయితే చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆ అబ్బాయికి గానీ ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి గానీ ఇబ్బంది కాకుండా ఉండాలని ఆ అబ్బాయి పర్సనల్ డీటెయిల్స్ అయితే నేను షేర్ చేయట్లేదు ఈ వీడియోలో. కాకపోతే సినారియో అసలు ఏం జరిగింది అనేది అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఆ అబ్బాయి ఫోటోను కూడా నేను మాస్క్ చేసి చూపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆ అబ్బాయి ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడానికి, ప్లస్ మన వీడియో గోల్ ఏంటంటే ఇట్లాంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళు ఉండకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది అయితే నా గోల్. సో ఈ అబ్బాయి యూకే లో ఎంఎస్ చదవడానికి వచ్చాడు. అయితే ఎంఎస్ చదవడానికి వచ్చిన అబ్బాయి వెంటనే పార్ట్ టైం జాబ్స్ చేయడం కూడా మొదలు పెట్టాడు. ఇండియా నుండి చాలా మంది అమెరికాకి, యూకేకి, వేరే దేశాలకు వెళ్ళినప్పుడు చదువు కోసం అని వెళ్ళి కూడా పార్ట్ టైం జాబ్స్ అయితే చేస్తున్నారు. సో దీని వల్ల ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పోయి వర్క్ మీద ఫోకస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో అలాగే ఈ అబ్బాయి కూడా వర్క్ మీద ఫోకస్ పెట్టడం తోటి రాను రాను అబ్బాయి ఎడ్యుకేషన్ నుంచి అయితే డ్రాప్ అవుట్ అయిపోయాడు. కాకపోతే వచ్చిన వీసా ఏమో స్టూడెంట్ వీసా కాబట్టి అబ్బాయి వీసా కూడా ఎక్స్పైర్ అయిపోయింది. సో అలా వర్క్ చేసుకుంటూ అయితే పోతున్నాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో అబ్బాయి ఒక రోజు కాఫీ షాప్ కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి అయితే కనిపించింది. ఆ అమ్మాయి చూడడం తోటే ఆ అమ్మాయి మీద ప్రేమలో పడిపోయాడు. అసలు ఎంత ప్రేమలో పడిపోయాడు అంటే, ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేను అన్నంత ప్రేమలో అయితే పడిపోయాడు. ఇన్క్లూడింగ్ ఆ డీటెయిల్స్ ఆ అబ్బాయి ఆ అమ్మాయితో చెప్పడం జరిగింది, ప్లస్ పోలీస్ వాళ్ళతో చెప్పడం జరిగింది, ప్లస్ కోర్టులో కూడా చెప్పడం జరిగింది అనమాట. ఏమని చెప్పాడంటే, ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేను, కావాల్సిన నా లైఫ్ కూడా ఇచ్చేస్తాను ఆ అమ్మాయి కోసం అని చెప్పడం అయితే మొదలేశాడు. సో ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పాలంటే, ఫస్ట్ నుంచి బేసికల్ గా అబ్బాయి ఆ కాఫీ షాప్ లో అమ్మాయిని చూసినప్పటి నుంచి అక్కడే కూర్చొని కాఫీ తాగడము, ఆ అమ్మాయిని స్టేర్ చేయడము అనేది చేసేవాడు. అంటే ఎంతో మంది బాయ్స్ గర్ల్స్ ని సైట్ కొడుతూ ఉంటారు కదా, ఆ టైప్ లో అనమాట. సో అక్కడ కాఫీ షాప్ లో కూర్చొని ఈ అబ్బాయి చేస్తున్న పని అదనమాట. సో అది గమనించిన ఆ అమ్మాయి ఒక రోజు ఆ అబ్బాయిని అయితే క్వశ్చన్ చేసింది, ఎందుకు నన్ను పదే పదే చూస్తున్నావు అని. అంటే అప్పుడు ఆ అమ్మాయికి చెప్పేయడం జరిగింది అనమాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా ఉండలేను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టము, నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు అని ఇట్లా చెప్పడం జరిగింది. దానికి ఆ అమ్మాయి, నేను అలా చేయలేను, నేను నీతోటి ఉండలేను, నువ్వు నాతోటి అసలు ఎట్లా ప్రేమలో పడ్డావు, కాబట్టి నన్ను మర్చిపో, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని కూడా చెప్పడం జరిగింది. అప్పటికి ఈ అబ్బాయి ఆగకుండా ఆ అమ్మాయినైతే ఫాలో అవుతూనే ఉన్నాడు. అయితే ఈ అబ్బాయి ప్రతిరోజు రావడము, అక్కడ కూర్చోవడము, ఆ అమ్మాయిని ఇట్లా వేధించడం అయితే జరుగుతుంది. సో ఇది ఆగకపోవడం తోటి ఆ అమ్మాయి అయితే పోయి వాళ్ళ మేనేజర్ తోటి కంప్లైంట్ చేసింది. సో ఆ మేనేజర్ వచ్చేసి ఈ అబ్బాయికి చెప్పినాడు అనమాట, నువ్వు వస్తే ఇక్కడికి రా, కాఫీ తాగు, ఏదైనా తిను, వెళ్ళు, అంతేగాని ఇక్కడ మా ఎంప్లాయీస్ అయితే ఇబ్బంది పెట్టకూడదు, ఒకవేళ ఇది ఆగకపోతే నేను పోలీస్ వాళ్ళని పిలవాల్సి వస్తుంది అని కూడా చెప్పాడు. అప్పటికి కూడా ఈ అబ్బాయి ఆగలేదన్నమాట, వస్తూనే ఉన్నాడు. అప్పుడు ఈ మేనేజర్ ఏం చేశాడంటే, ఆ అమ్మాయిని తీసేసి అక్కడ డ్యూటీలో నుండి తీసేసి వేరే డిపార్ట్మెంట్ లో అయితే వేశాడు. ఆ డిపార్ట్మెంట్ అప్ స్టేర్స్ ఫ్లోర్ లో అయితే ఉంటది అనమాట. అయితే ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళకైతే కనపడదు అప్పుడు. సో ఈ అబ్బాయి వచ్చినప్పుడు అమ్మాయి కనపడకపోవడం తోటి కొంచెం ఆలోచించి బయట స్ట్రీట్ లో నుండి అద్దాల్లో నుండి చూస్తే పైన అయితే కనిపించింది అనమాట. సో ఈ విషయం తెలిసిన ఈ అబ్బాయి, ఆ అమ్మాయి పైన ఉన్నదంటే కిటికీలో నుండి కనిపిస్తదని బయట రోడ్ మీద నుండి అయితే చూడడం మొదలేశాడు. సో ఇలా గంట పైననే నుంచొని అక్కడ అమ్మాయిని చూడడం అయితే జరుగుతూ ఉండేది. సో ఇది గమనించిన ఆ మేనేజర్ ఏం చేశాడంటే, పోలీసు వాళ్ళని పిలిచి ఈ విషయాలన్నీ చెప్పాడు. అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి ఆ అబ్బాయిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళి ఆ అబ్బాయిని క్వశ్చన్ చేశారనమాట. క్వశ్చన్ చేస్తే ఆ అబ్బాయి ఆ పోలీసు వాళ్ళకి చెప్పాడు, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేను, ఆ అమ్మాయి కోసం నా లైఫ్ ని కూడా ఇచ్చేస్తాను అని ఇట్లా చెప్పుకొచ్చాడు. సో ఆ అబ్బాయికి పోలీసు వాళ్ళు చెప్పారు, ఇది ఆగకపోతే నేను ఇంకా ఫర్దర్ యాక్షన్ అయితే తీసుకుంటాము, సో నీకు ఒక వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నాము ప్రస్తుతానికి అని చెప్పి పంపించేశారు. అంతటితో ఆ అబ్బాయి ఆగకుండా మళ్ళీ అదే పని చేయడం మొదలేశాడు అనమాట. సో ఈ అబ్బాయి వచ్చి అక్కడ కూర్చొని కాఫీ తాగడము, తినడమే కాకుండా ఈ అబ్బాయి ఏం చేసేవాడంటే చాక్లెట్లు అవి ఇవి కొనుక్కొని వెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చి, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఇట్లా కంటిన్యూగా చెప్పడం అయితే జరుగుతూ ఉండేది. ఆ అమ్మాయి ఎక్కడ కనిపించినా కూడా అదే పని అయితే చేస్తున్నాడు. సో ఒక్కొక్కసారి ఆ మేనేజర్ పైన షిఫ్ట్ లో వేసినా కూడా ఆ అమ్మాయి అప్పుడప్పుడు కిందికైతే రావడం జరిగేది. ఆ అమ్మాయి క్లీన్ చేయడానికి అలాంటి పరిస్థితుల్లో కిందికైతే రావడం జరిగేది అనమాట.
అలా క్లీనింగ్ చేసేటప్పుడు కూడా ఈ అబ్బాయి గమనించి క్విక్ గా వెళ్లి ఆ అమ్మాయిని ఏదో రకంగా పలకరించి ఆ అమ్మాయికి చాక్లెట్లు ఇస్తాను అని చెప్పి ఇలాంటి పనులు అయితే చేసేవాడు. సో ఆ బిహేవియర్ వల్ల ఆ అమ్మాయి ఎంత స్ట్రెస్ కి గురైందంటే ఆ అమ్మాయి ఆఖరికి ఒక నెల రోజులు లీవ్ కూడా పెట్టేసింది అనమాట. సో ఆ అమ్మాయి లీవ్ లో ఉన్నప్పుడు కూడా ఈ అబ్బాయి వచ్చి ఆ అమ్మాయి ఎక్కడ పోయిందని వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆ చాక్లెట్లు అనేది ఆ ఫ్రెండ్స్ కి కూడా ఇచ్చి వెళ్ళేటివాడు. సో అమ్మాయి నెల తర్వాత వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్స్ చెప్పారనమాట, నీ కోసం పలానా అబ్బాయి వచ్చాడు, ఇగో ఇట్లా గిఫ్ట్స్ ఇచ్చిపోయాడు అని కూడా ఇచ్చారనమాట. సో అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ మేనేజర్ కి అయితే చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఆ అబ్బాయి వచ్చాడో అప్పుడు పోలీసు వాళ్ళని మళ్ళీ పిలవడం జరిగింది. ఆ పోలీస్ వాళ్ళు మళ్ళీ వచ్చి ఆ అబ్బాయిని అయితే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళారు. ఇక మన పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఈసారి కొంచెం డీటెయిల్ గానే మాట్లాడారు అనమాట. ఈ డీటెయిల్ గా మాట్లాడినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ అబ్బాయి వీసా కూడా ఎక్స్పైర్ అయిపోయిందని కూడా తెలిసింది. ఇక ఆ తర్వాత ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి నెక్స్ట్ డే కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసినాక ఆ జడ్జ్ ఈ కేసు అంతా విన్నాక ఆ అబ్బాయిని కూడా అడిగినప్పుడు ఆ జడ్జికి కూడా ఈ అబ్బాయి అదే చెప్పాడు అనమాట, నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి లేకుండా బతకలేను, అమ్మాయి కోసం నా లైఫ్ కూడా ఇచ్చేస్తాను అని అయితే చెప్పుకొచ్చాడు. ఇది ఇండియన్ కల్చర్ కి ఓకేనేమో గానీ అమెరికన్ కల్చర్ కి గానీ యూకే కల్చర్ కి గానీ ఇది ఓకే కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక సైకియాట్రిస్ట్ తోటి చూపెట్టడం అయితే జరిగింది ఈ అబ్బాయికి. ఆ సైకియాట్రిస్ట్ పరిశీలించి ఈ అబ్బాయికి డిల్యూజనల్ ఇన్ఫాక్చుయేషన్ ఉందని కూడా నిర్ధారించాడు అనమాట. సో దాన్ని బట్టి ఆ జడ్జి ఏం చెప్పాడంటే, నువ్వు ఈ కమ్యూనిటీకి డేంజరు, నీకు డిల్యూజనల్ ఇన్ఫాక్చుయేషన్ అయితే ఉన్నది, దీనివల్ల ఆ అమ్మాయి చాలా స్ట్రెస్ కి గురవుతుంది, నువ్వు ఆ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెడుతున్నావు అంటే నీ ప్రేమ పిచ్చిలో నువ్వు పడి ఈ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెడుతున్నావో కూడా నువ్వు గ్రహించట్లేదు అని అయితే చెప్పుకొచ్చాడు. దానికి ఈ అబ్బాయి వచ్చేసి, తప్పైపోయిందండి జడ్జి గారు, నన్ను వదిలేయండి, నేను ఇండియాకి వెళ్ళిపోతాను అంటే ఆ జడ్జి ఏం చెప్పాడంటే, ఆ పని నువ్వు ముందే చేయాల్సింది, ఇప్పుడు ఇంత దూరం వచ్చినాక నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు ముందు శిక్ష వేయాలి, ఆ శిక్ష అయిపోయినాక నిన్ను డిపోర్ట్ కూడా చేస్తాము, ఎందుకంటే నీ వీసా ఎక్స్పైర్ అయిపోయింది, ఫస్ట్ నీకు 18 మంత్స్ శిక్ష అయితే పడుతుంది, ఆ 18 మంత్స్ అయిపోయినాక అప్పుడు నిన్ను డిపోర్ట్ అయితే చేస్తారు, అంతేకాకుండా 10 సంవత్సరాలు నీకు రెస్ట్రిక్షన్ అయితే పెడుతున్నాము, ఆ అమ్మాయిని నువ్వు బాదర్ చేయకూడదు, ఆ అమ్మాయి జోలికి నువ్వు వెళ్ళకూడదు, ఆ అమ్మాయి చుట్టుపక్కల కూడా నువ్వు వెళ్ళకూడదు అని అయితే చెప్పుకొచ్చాడు. సో ఆ తర్వాత ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అయితే జరిగింది. సో స్టూడెంట్స్, మీరు ఎవరన్నా ఈ వీడియోని వాచ్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఇండియన్ కల్చర్ చాలా డిఫరెంట్, అలాగే వెస్టర్న్ కంట్రీ కల్చర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అది ఏ దేశం అన్నా కానివ్వండి, యూకే కానివ్వండి, యుఎస్ఏ కానివ్వండి, యూరోపియన్ నేషన్స్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ఇలాంటి వేరే వేరే కంట్రీస్ లో డిఫరెంట్ రూల్స్ అయితే రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. అక్కడ ప్రజల రియాక్షన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. మన ఇండియాలో చాలా మంది బస్ స్టాండ్లలో నుంచొని అమ్మాయిలతోటి సైట్ కొడుతూ ఉంటారు, అక్కడ ఎవరు పట్టించుకోకపోవచ్చు, అక్కడ పెద్దగా యాక్షన్ ఎవరు తీసుకోకపోవచ్చు. కానీ అదే యాక్టివిటీస్ ఇక్కడ అమెరికాలో చేస్తే ఆ అమ్మాయిలు పోలీస్ రిపోర్ట్ చేయడం జరుగుతుంది, అలాగే పోలీస్ వాళ్ళు కూడా సీరియస్ గా రియాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అది ఫర్దర్ గా వెళ్లిపోయి ఇంక్లూడింగ్ మీకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటది. దీనివల్ల మీ కెరియర్ కూడా దెబ్బతినే అవకాశం ఉన్నది. ఎందుకంటే మీకు ఒక పోలీస్ రిపోర్ట్ అంటూ ఉంటే మీకు జీవితంలో మళ్ళీ జాబ్ దొరకడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి స్టూడెంట్స్, మీరు ఎవరన్నా అమెరికాకు వస్తున్నట్లయితే మీ ఫోకస్ అనేది ఎడ్యుకేషన్ మీద పెట్టుకోండి, కెరియర్ మీద పెట్టుకోండి, మీరు సక్సెస్ఫుల్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. అంతేగాని ఇక్కడ ఇట్లాంటి పనులు చేసి ట్రబుల్లో పడాలని అయితే నేను అనుకోవట్లేదు. హోప్ఫుల్లీ నా వీడియో వల్ల మీకు అది అర్థమైందని అయితే అనుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, మీకు ఎవరికన్నా తెలిసిన వాళ్ళు అమెరికాకి వస్తుంటే స్టూడెంట్ వీసా మీద, వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీ పిల్లలు ఎవరన్నా అమెరికాకు వస్తుంటే వాళ్ళకి ఈ విషయాలన్నీ అర్థమయ్యేలా చెప్పి పంపించండి. వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, అప్పుడు వాళ్ళకు కూడా ఒక ఫుల్ అవగాహన వస్తుంది. ఇంకా అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో గురించి కామెంట్స్ లో అయితే పెట్టండి. అలాగే మీరు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.